140 కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా గల దేశ పార్లమెంటు ప్రమాణ స్వీకారం ప్రపంచం ముందు గర్వంగా జరగాలి. కానీ ప్రధాని మోడీ గారు శపథగ్రహణం చేస్తూ ఉంటే విపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని ప్రదర్శించి జై సంవిధాన్ అంటూ అరిచాడు. ఇవి అన్ని బయట ప్రజల ముందు చేయాలి, అక్కడ కాదు. ఎమర్జెన్సీ తెచ్చి రాజ్యాంగానికి సంఖ్యలు వేసింది కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఇది దొంగే దొంగ అన్నట్టుగా ఉంది అని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. తర్వాత ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ ప్రమాణ స్వీకారం చేస్తూ జై పాలస్తీనా అన్నాడు. జై పాలస్తీనా అని బయట ప్రజల ముందు అనాలి, కానీ అక్కడ కాదు. ఒకడు జై పాలస్తీనా, ఒకడు జై ఇజ్రాయిల్, ఒకడు జై రష్యా, ఒకడు జై ఉక్రెయిన్, ఒకడు జై కెనడా, ఒకడు జై పాకిస్తాన్, ఒకడు జై చైనా అన్నారనుకోండి, అలా అక్కడ అనవచ్చా? ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి, ఏ ప్రాంతానికి, ఏ ప్రజలకు నువ్వు ప్రతినిధిగా అక్కడకు వచ్చావో వారి కోసం నువ్వు శపథగ్రహణం చేయాలి జై భారత్ అంటూ. ఇది ఓ ఎంపీకి ఉండాల్సిన మినిమం కామన్ సెన్స్. ఓవైసీని ఎంపీగా అనర్హుడిని చేయాల్సిందే అని రాష్ట్రపతికి ఫిర్యాదులు వెళ్లాయి, కానీ లాభం ఏముంది? అసదుద్దీన్ పోతే అక్బరుద్దీన్ వస్తాడు కాబట్టి ఓవైసీ మాటలని రికార్డుల నుంచి ప్రోటెం స్పీకర్ తొలగించాడు.